గణపతి, సిద్ధి బుద్ధి గణపతి అని అంటారు. గణాలకు అధిపతి గణనాయకుడు కనుక ముందుగా రాజుగారు బయలుదేరాలంటే రాజుగారి కంటే ముందు మంత్రి గారు, మంత్రి గారి కంటే ముందు సైన్యాధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడి కంటే ముందు సైన్యం బయలుదేరుతుంది. అదేవిధంగా మన సనాతన ధర్మంలో ఏ కార్యక్రమైనా మనం ప్రారంభించాలంటే ముందుగా విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆది దంపతుల ప్రథమ పుత్రుడు విఘ్నాధిపతి అయినటువంటి శ్రీ గణపతి వారి యొక్క పూజతోనే మనం ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. ఈ యొక్క గణపతి యొక్క పూజా కార్యక్రమంలో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయి. ఎందుకంటే స్వామివారిని తీసుకొచ్చే కాడి నుంచి, అంటే స్వామివారికి మండపం ఏర్పాటు చేసే దగ్గర నుంచి స్వామివారిని నిమజ్జనం చేసేంత వరకు మన నిత్య జీవితంలో జరిగేటువంటి ఎన్నో విషయాలను మన గణనాథుడు నేర్పుతూ ఉంటాడు. మనం ఏదైనా ఒకటి సాధించాలంటే మనం అందరం కలిసి ఐకమత్యంగా ఉండాలి అనేది ఇక్కడ స్వామివారిని యొక్క ఏర్పాటుతోనే మొదలవుతుంది. 10 మంది కుర్రోళ్ళు కలిసి ఇండ్లిళ్ళు తిరిగి రూపాయి పోగు చేస్తారు. అందులో ఇచ్చేవాడు ఉంటాడు, యవ్వనోడు ఉంటాడు, వీళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. అయినా సరే అన్ని పరాయిస్తారు. అంటే ఒక సంకల్పం చేశారు కనుక స్వామివారు మీకు అన్ని రకాలుగా సహకరించి ఇవాళ ఊరేగింపుకు సిద్ధమయ్యారు. కాకపోతే స్వామివారికి మీరు 10 రోజులు పూజా కార్యక్రమం ఏర్పాటు చేయలేకపోయారు. వచ్చే సంవత్సరం మీకు అలాంటి ఇబ్బంది కలగకుండా చూసే ప్రయత్నం చేస్తాం. మీరు మండపంలో దేవుణ్ణి పెట్టుకుంటే ఖచ్చితంగా మన అమ్మవారి పీఠం తరఫున నేనే, మీరు 11 రోజులు పెట్టుకున్నా 15 రోజులు పెట్టుకున్నా అయ్యవారిని మీరు మాట్లాడుకోండి, ఆ ఖర్చు నేను భరాయిస్తాను. కానీ స్వామివారిని పెట్టి మాత్రం పూజ లేకుండా ఒక్క పూట కూడా ఉంచవద్దు. స్వామివారిని పెట్టుకోవడం మీ ఇష్టం, ఓకేనా? పూజ ఖర్చు నేను పెట్టుకుంటాను. అయ్యవారిని కూడా మీరే మాట్లాడుకోవాలి. మాట్లాడుకొని ఇంతైందని చెప్తే పూజ ఖర్చు నేను భరాయిస్తాను. మీరు దాని గురించి ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఇకపోతే మరి కొద్దిసేపట్లో స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం మనకి వేలంపాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడాను త్వరగా గణేష్ మండపం దగ్గర రావాల్సిందిగా కోరటమైనది. స్వామివారి యొక్క ఈ యొక్క ప్రసాదానికి ఇంత విశిష్ట गणेश महाराज के, गणेश महाराज के, गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। వాడితో పెట్టుకుంటే చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో. నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పు ఎదగరంటే నేనే. నన్నైతే పుట్టెటోడు నేనే, పుట్టలేదు పుట్టాడా అని మళ్ళా నేనే. మనుని
నాడు సోడు ఎవడంటే అది రేపటి నేనే నే తిప్పాలా వీసమడా సేతిలోన గొడ్డలట